గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. నవమ స్కందం భాగవతం. పరశురామావతారం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు యయాతి పురూరవుని పుత్రుడైన నహుషుకునకు 6 పుత్రులు. నహుషుడు గొప్ప చక్రవర్తి అయి 100 యజ్ఞాలు చేయించి ఇంద్ర పదవిని పొందాడు. కానీ కొన్నాళ్లకు అధికార గర్వము మదం పెరగటం చేత ఇంద్రపత్ని అయిన శచీదేవినే పొందాడనమాట. ఆమెనే పొందటానికి ఋషిశాపానికి గురయ్యి భూలోకంలో కొండశిలవై పతనం పొంది ద్వాపర యుగంలో యుధిష్ఠురిని సంపర్కం కలిగి శాప విముక్తుడవుతాడు. నహుషుడు ఇంద్రుడైన తర్వాత అతని 2వ పుత్రుడు యయాతి రాజు అయ్యి తమ్ములకు కూడా రాజ్య భాగాన్నిచ్చి ధర్మయుతంగా పరిపాలిస్తాడు. ఒకనాడు రాక్షసరాజు యొక్క వృషపర్వతుని పుత్రిక అయిన శర్మిష్ఠ తమ గురువైన శుక్రాచార్యుని పుత్రిక దేవయానితోనూ చెలికత్తెలతో ఉద్యానవనంలో కొలంలో స్నానం చేస్తుంది. పార్వతీ పరమేశ్వర్లు నందివాహనం మీద వీణుల విందుగా వెళ్తుండటం చూసి సిగ్గుపడి అందరినీ హెచ్చరించింది. కన్యలంతా తత్తరపాటుతో ఒడ్డునున్న తమ చీరలను తీసుకుని చుట్టేసుకున్నారు. పొరపాటున దేవయాని చీరను శర్మిష్ఠ కట్టుకుంది. వారిద్దరూ పరస్పర ప్రేమలు గలవారై అయినప్పటికీ విధివశాన దేవయానికి పట్టరాని దురాగ్రహం వచ్చేసరికి ఆమెలోని అభిజాత్య అహంకారము సౌందర్య గర్వము బుసల కొడుతూ బయటికి రాగా శర్మిష్ఠతో ఆమె ఇలా అంది: భృగు వంశశ్రేష్ఠులైన బ్రాహ్మణులం మేము. మీ అసురులందరికీ గురువు మా తండ్రి. మీ తండ్రి నా తండ్రికి పాదపూజ చేసే సేవకుడు. అలాంటి అసురజాతికి చెందిన నువ్వు నా చీరను ధరించి అపవిత్రం చెయ్యటానికి నీకు ఎంత సాహసం అంటూ నానా మాటలు మాట్లాడిందనమాట. సహజంగా తామసిక రాజసిక గుణాలు మెండుగా ఉన్న అసురజాతికి చెందిన రాజకన్య శర్మిష్ఠ ఆమెకు ఇట్టే రోషం వచ్చేసింది. స్వాభావికం. ఆమె వెంటనే ఇలా అన్నది: నా తండ్రి యొక్క దయాదాక్షిణ్యాలపై బతుకుతున్న యాచకుని కూతురువైన నీకు ఇంత అహంకారమా? రాక్షస రాజపుత్రికనైన నన్నే నీవు ఇలా తిడుతున్నావా? నీ పని పట్టిస్తానుండు అంటూ రెచ్చిపోయి నగ్నంగానున్న దేవయానిని చెలికత్తెలచేనొక పాడు నూతిలో పడేసింది. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత వేట నుంచి తిరిగి వస్తున్న యయాతి మహారాజు ఆ దారినే వెళుతూ దాహం వెయ్యగా ఆ నూతి వద్దకు వచ్చాడు. నూతి నుంచి ఆర్తితోనున్న ఆ స్త్రీ యొక్క మూలుగును వినిపించగా లోనికి తొంగి చూశాడు. ఎండిన గడ్డి మొక్కల్లోనున్న ఆ నూతిలో తెల్లగా మెరిసిపోతున్న ఒక స్త్రీమూర్తి నగ్నంగా కనిపించగా అతడు జాలిపడి తన వస్త్రాన్ని విప్పి నూతిలో వేసి తన చేతిని అందించి ఆమెను బయటికి లాగాడు. అప్పుడు ఆమె కృతజ్ఞతతో ఇలా అంది: ఓ మహానుభావ, నీ వస్త్రాన్నిచ్చి నా మానాన్ని రక్షించావు, నా ప్రాణాలను నిలబెట్టావు, నీ కుడి చేతిని పట్టుకొని పాణిగ్రహణం చేశావు. అందుచేత నీవే నా భర్తవు కావటం విధి నిర్ణయంగా అనిపిస్తుంది. ఆ కచుని వాక్యము నిజమవుతున్నట్టు కనిపిస్తుంది. ఓ పుణ్యశీలుడా, నా గురించి
చెబుతాను విను. నేను అసురుల గురువైన శుక్రాచార్యుని పుత్రికనైన దేవయానిని. నీవెవరవో నాకు తెలుపుము అనగా రాజు ఇలా చెప్పాడు. ఓ మానిని, నేను చంద్రవంశానికి చెందిన నహుష చక్రవర్తి కుమారుడను. నన్ను యయాతి అంటారు. వేట నుంచి తిరిగి వస్తూ ఈ నూతి వద్దకు వచ్చాను. నీవు ఈ స్థితిలో ఉండటం కారణం ఏంటి అని అడగగా ఆమె ఇలా చెప్పింది. రాజా, రాక్షసరాజైన వృషపర్వుని కుమార్తెకు నాకు ఒక చిన్న విషయంపై కలహం వచ్చింది. ఆమె నన్ను ఈ నూతిలో పడవేసింది. ఈ విధంగా నిన్ను కలియటం ఆ కచుని శాప ఫలమేననిపిస్తుంది. లోగడ బృహస్పతి పుత్రుడైన కచుడు నా తండ్రి వద్ద మృత సంజీవని విద్యను రహస్యంగా నేర్చుకోవాలని వచ్చి కొన్నాళ్ళన్నప్పుడు నేను అతనిని ప్రేమించాను. గురుపుత్రికను అనే కారణంతో అతను నా ప్రేమను తిరస్కరించాడు. ఆ అవమానం భరించలేక నేను నీ విద్య ఫలించకుండుగాక అని శపించాను. అప్పుడు అతను నన్ను నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు. దానివల్లనే మన కలియక ఇలా సంభవించినట్లుంది అని చెప్పింది. ఆ బ్రాహ్మణ సుందరిని చూసి యయాతి పరవశుడయ్యాడు. ఇది దైవ నిర్ణయం లాగానే కనిపిస్తుంది, లేకుంటే ఈమెను చూసి నా మనసెందుకు చెలిస్తుంది అని తలపోసి తన అంగీకారాన్ని తెలిపి వెళ్ళిపోయాడు. దేవయాని తండ్రి వద్దకెళ్ళి శర్మిష్టతో తనకు జరిగిన వివాదమంతా విన్నవించింది. అల్పులను ఆశ్రయించటం కంటే పక్షుల వలె ఎప్పటికప్పుడు లభించిన దాంతో తృప్తి చెంది ఉండటం మేలు అని తలపోసిన శుక్రాచార్యుడు వృషపర్వుని కొలువు విడిచి దేవయానితో వెళ్ళిపోయాడు. గురుదేవుడు నిష్క్రమించిన విషయం తెలుసుకొని వృషపర్వుడు గురువును వెతుక్కుంటూ వెళ్ళి పాదాలపై తన్ను విడిచి వెళ్ళొద్దని, తనకున్న శక్తి, కీర్తి, సంపద సర్వస్వము గురుదేవుని అనుగ్రహంచే వచ్చినవే అని, గురువు లేనిదే అసురులు జీవించలేరని ఎన్నో విధాల గురువును దేవయాన్ని కూడా రాజు బతిమలాడాడు. అప్పుడు దేవయాని ఉండటానికి ఒక షరతు పెట్టింది. శర్మిష్ట 1000 మంది సేవికలతో తనకు బానిసగానుండాలని, తాను వివాహమై వెళ్ళిపోయినా తన వెంట వాళ్ళంతా రావాలని కోరింది. తండ్రి యొక్క శ్రేయస్సు, యావత్తు రాక్షస రాజ్యం యొక్క శ్రేయస్సు కోసం శర్మిష్ట దేవయానికి బానిసగానుంటూ ఆమెతో ఆమె భర్త గృహానికి వెళ్ళటానికి కూడా ఒప్పుకుంది. పిమ్మట శుక్రాచార్యుడు దేవయానిని క్షత్రియుడైన యయాతికిచ్చి వివాహం చేయటం నిశ్చయించాడు. బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకోవటానికి యయాతి మొదట సంకోచించిన శుక్రాచార్యుని అనుమతితో సమ్మతించాడు. దేవయానితో సహా శర్మిష్ట ఇలా సేవ కోసం వెళ్ళవలసి ఉన్నందున శర్మిష్టతో ఎలాంటి సంపర్కం పెట్టుకోవద్దు సుమా అని అల్లుణ్ణి శుక్రాచార్యుడు గట్టిగా హెచ్చరించాడు. యయాతి దేవయానితో సర్వసుఖాలు అనుభవిస్తూ కొన్నాళ్లకు యదుతుర్వసుడు అనే కుమారులను పొందాడు. శర్మిష్ట రాజపుత్రిక అపురూప సౌందర్యవతి. ఆమెను చూసినప్పటి నుంచి యయాతికి ఆమెపై అనురాగం పుట్టింది. ఆమె ఒక రాజపుత్రిక అయి ఉండి విధివశాన తన ఇంట్లో బానిసగా పడి ఉన్నదని అతడు ఆమెపై జాలి తలచేవాడు. ఆమె ఉండటానికి మంచి వసతి ఏర్పాటు చేశాడు. ఆమె దీనవదనం చూసి ఆమె దుఃఖాన్ని ఎలా తొలగించాలా అని ఆలోచించేవాడు. ఒకనాడు వాళ్ళిద్దరూ ఉద్యానవనంలో అనుకోకుండా కలుసుకున్నారు. ఒకరి ప్రేమను ఇంకొకరు తెలుసుకున్నారు. క్షత్రియ సమ్మతమైన గాంధర్వ పద్ధతిలో భార్యాభర్తలయ్యారు. శర్మిష్టకు దృహ్యుడు, అనువు, పూరువు అనే 3 పుత్రులు కలిగిన తర్వాత దేవయానికి వారి సంబంధం గురించి తెలిసిపోయింది. ఆమె రోషంతో తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. యయాతి కూడా భయపడుతూనే మామగారింటికి వెళ్ళాడు. దేవయాని చెప్పిందంతా విని శుక్రాచార్యుడు ఆగ్రహావేశపరుడై నిగ్రహం లేకుండా
కామ పిశాచానికి వసుడై నీతి తప్పిన యయాతిని నిన్ను వృద్ధాప్యం ఆవహించుగాక అని శపించాడు. అక్కడే ఉన్న యయాతి శర్మిష్ఠ యొక్క దుస్థితికి జాలిపడి ఆమె దుఃఖాన్ని కొంతవరకైనా తగ్గించే తలంపుతో తాను క్షత్రియోచిత కర్మ చేశానని, కామవాంఛతో కాదని శాపాన్ని ఉపహరించమని ప్రార్థించాడు. శుక్రాచార్యుడు మెత్తపడి శాపాన్ని ఇలా మార్పు చేశాడు. వృద్ధాప్యాన్ని ఒక యువకునితో మార్చుకొని అతని యవ్వనం అనుభవించవచ్చునని, అవసరం తీరిన తర్వాత యవ్వనం ఇచ్చివేసి వృద్ధాప్యం స్వీకరించవచ్చని మార్చాడు. యయాతి తన 5 కుమారులను విడివిడిగా పిలిచి, నాయనా, నీ యవ్వనాన్ని నాకిచ్చి నా ముసలితనాన్ని స్వీకరిస్తావా అని ప్రాధేయపడ్డాడు. దేవయాని పుత్రులైన యదుతుర్వనులు, శర్మిష్ఠ పుత్రులైన ద్రుహ్య అనువులు ఇలా జవాబిచ్చారు. తండ్రి, శక్తిహీనమై కళాహీనమై రోగాలకు నిలయమైన ముసలితనాన్ని మేము భరించలేము అని చెప్పేశారు. చివరివాడైన శర్మిష్ఠ 3వ కొడుకు పూరువు మాత్రము ఇలా అన్నాడు. తండ్రి, దానికి ఇంతగా వేడుకోవాలా? తండ్రి కోరికను తీర్చటం తనయుని ధర్మం కదా. ముసలితనాన్ని స్వీకరించటానికి నేను సంతోషంతో అంగీకరిస్తాను అని చెప్పి తన యవ్వనాన్ని అర్పించి తండ్రి వార్ధక్యాన్ని స్వీకరించాడు. యయాతి 7 ద్వీపాలలోనున్న భూమండలాన్ని జనరంజకంగా పాలించి దేవయానితో తనివి తీరునట్లుగా ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ అనేక యాగాలు చేశాడు. ఒకనాడు తాను ఇన్ని సంవత్సరాలుగా కామోపభోగాలలోనే జీవితాన్ని వ్యర్థం చేసినట్లు గుర్తించి దేవయానితో ఇలా అన్నాడు. దేవి, చెక్కు చెదరని నీ యొక్క యవ్వనపు బిగి నీ సౌందర్యము నన్నెప్పుడూ కామతృష్టలోనే బంధించి ఉంచుతున్నాయి. ఓ సుందరి, 1000 ఏళ్ల నుంచి మనం కామకేళిలో మునిగి తేలుతున్నా ఆసక్తి మాత్రం ఏమీ తగ్గలేదు. శరీరము శక్తిహీనమైన ముసలితనం ఆవరించిన ఇంద్రియ సుఖాల పట్ల కాంక్ష, ఆశ తగ్గవు. వీటిని తొలగించుకుంటేనే గాని సంసార బంధం తొలగదు. అందుచేత నేటి నుంచే తృష్ణను తొలగించుకొని విషయాసక్తిని వీడి అహంకారాన్ని తగ్గించుకొని అరణ్యాలలో తిరుగుతాను, పరబ్రహ్మంలో చిత్తాన్ని చేరుతాను అని చెప్పాడు. తరువాత పూరుని యవ్వనం అతనికి ఇచ్చివేసి తన ముసలితనాన్ని తీసుకున్నాడు. పూరువునకు పట్టము గట్టి మిగిలిన 4 కూడా రాజ్యభాగాలనిచ్చి సర్వము పరిత్యజించి శ్రీహరియందు చిత్తాన్ని నిలిపి వాసుదేవ పరబ్రహ్మ సాయుధ్యాన్ని పొందాడు. దేవయాని కూడా భర్త చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ సమస్త బంధాలను వదిలించుకొని శ్రీహరిని ధ్యానిస్తూ ముక్తిని పొందింది. ఈ యయాతి చరిత్ర ద్వారా స్పష్టమయ్యే సత్యం ఏమిటంటే, కామభోగాలు ఎంతకాలం అనుభవించినా తీరనట్టివి, అనర్థమునే కలుగజేస్తాయి కనుక అవి త్యజించవలసినట్టివి అని భగవత్ చింతనకు దూరము చేయనట్టివి అని శ్రీశుకుడు చెప్పాడు. దుష్యంతుడు యయాతి పుత్రుడైన పూరువు చాలా ప్రసిద్ధికెక్కిన రాజు అయ్యాడు. దుష్యంతుడు అతని వంశంలోనే జన్మించాడు. సమస్త భూమండలానికి రాజైన దుష్యంతుడు ఒకనాడు వేటకెళ్ళి ఖండ్వాశ్రమమున గల తపోవనంలో ప్రవేశించి సహజ శత్రుత్వం గల సింహాలు, ఏనుగులు, పాములు, నెమళ్ళు, గోవులు, పులులు, పిల్లులు, ఎలుకలు కలిసిమెలిసి ఆడుకొనటం చూసి ఆ ముని యొక్క గొప్పతనాన్ని ఊహించుకొని ఆశ్చర్యపోయాడు. ఖండ్వముని దర్శనం చేసుకుని వెళ్ళే ఉద్దేశంతో అనుచరులను అక్కడే ఉండుడని చెప్పి ముందుకు సాగాడు. అక్కడ వనదేవతలాగా, అప్పుడే విచ్చిన పద్మంలాగా చంద్రకాంతితో మెరిసిపోతున్న శకుంతలను కన్నులార్పకుండా చూశాడు. ఇలాగా తలపోశాడు. ఆమె మునికన్య అయి ఉండదు, తప్పకుండా రాజపుత్రికే అయి ఉంటుంది. కాకుంటే నా మనస్సు
ఈమె ఎందు ఈ విధంగా ఎందుకు ఆకర్షింపబడుతుంది అనుకుంటూ ఆమెను సమీపించి ఇలా అడిగాడు. ఓ చంద్రానన, నీవు రాజపుత్రికవే అనిపించి నీ మీద నా మనస్సు లగ్నమైంది. నీ పేరేమిటి? నువ్వు ఎవరి దానవు? ఈ తపోవనంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగిన ప్రశ్నలకు అప్పుడే మన్మథ బాణ బాధితురాలయ్యున్న ఆ సుందరి ఇలా చెప్పింది. ఆర్య, నన్ను బాల్యావస్థ నుంచి ఇంతవరకు పోషించి పెంచిన కణ్వ మహర్షియే నా తండ్రి అని నేను భావిస్తున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి గురించి కణ్వ మహర్షి ఇంకొక ఋషితో చెబుతుండగా నేను వినటం జరిగింది. ఆ విషయాన్నే ఇప్పుడు నీకు చెబుతున్నాను. రాజర్షి అయిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాదలుచుకొని ఘోరమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు అతని తపస్సును భంగం చేయటానికి మేనక అనే అప్సరసను అతని వద్దకు పంపించాడు. అతని తపస్సును భంగం చేయటంలో ఆ అప్సరస కృతకృత్యురాలై రాజర్షిని వశపరుచుకుని అతనితో కొన్నాళ్ళుండి ఒక ఆడబిడ్డను కన్నది. దానితో అతడు చేసిన తప్పిదం గుర్తుకొచ్చింది. ఆ బిడ్డ నాకు అక్కర్లేదని వెళ్ళిపోయాడు. మేనక ఆ బిడ్డను మాలిని నది తీరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దిక్కులేని ఆ బిడ్డ ఏడుస్తుంటే శకుంతములు అంటే పక్షులు వాటి రెక్కలతో ఎండ మంచు తగలకుండా కాపాడి దయామయుడైన కణ్వ మహర్షి నదికి వస్తే అతనికి ఆ బిడ్డను అప్పజెప్పి ఆ పక్షులు వెళ్ళిపోయాయట. శకుంతములచే అంటే పక్షులచే కాపాడబడిన ఆ బిడ్డను కణ్వముని శకుంతల అని నామకరణం చేసి తాను బ్రహ్మచారి అయినప్పటికీ తల్లిగాను తండ్రి అయి పెంచి పెద్ద చేశాడు. ఆ శకుంతలనే నేను అని చెప్పగా విని దుష్యంతుడు ఆమె నిజంగానే క్షత్రియ కన్య అని తెలుసుకొని సంతసించాడు. మా ఆశ్రమానికి వచ్చిన నీవు మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసినది అని ఆమె కోరగా అతడు సమ్మతించి ఇలా అన్నాడు. సుందరి, నీవు క్షత్రియ కన్యవు కనుక గాంధర్వ వివాహం క్షత్రియులకు శాస్త్ర సమ్మతమే కనుక నీవు అంగీకరిస్తే నేను నిన్ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి ఆమె చేత ఒప్పించి వివాహం చేసుకుని ఆశ్రమంలో ఆమెతో గడిపాడు. దుష్యంతుడు వెళ్ళిపోయిన తర్వాత శకుంతల భయపడుతూ కణ్వమునితో జరిగిన విషయం చెప్పింది. కణ్వనుడు దివ్య దృష్టితో చూసి సర్వము తెలుసుకుని దుష్యంతుడు పౌరవ వంశంలో శ్రేష్ఠుడని, ధర్మప్రభువని, గొప్ప చక్రవర్తి అని, ఆమె ఎంపిక సరైనదేనని, భయపడవద్దని, ఆమెకు పుట్టబోయే పుత్రుడు గొప్ప ఖ్యాతి గల చక్రవర్తి అవుతాడని చెప్పాడు. ఆమె కొంతకాలానికి ఒక పుత్రుణ్ణి కన్నది. వాడు బాలచంద్రుని వలె దినదిన ప్రవర్ధమానుడై మహాబలశాలి అయి సింహాలతో ఆడుకునేవాడు. కొద్ది రోజుల్లోనే వచ్చి శకుంతలను తన రాజధానికి తీసుకెళుతానని చెప్పిన దుష్యంతుడు రాకపోయేసరికి శకుంతలకు కణ్వనకు ఆందోళన ఆరంభమైంది. రాజనగరిలో పట్టపురాణిగా నుండవలసిన శకుంతల రాజరికపు విద్యలు నేర్చుకొనవలసిన బాలుడు ఆశ్రమవాసులై ఉండటం సరికాదని కణ్వ మహర్షి వారిని శిష్యుల సహాయంతో దుష్యంతుని రాజధాని అయిన ప్రతిష్టానపురం పంపించాడు. కుమారుని తోడ్కొని శకుంతల దుష్యంతుని సభాభవనంలోకి ప్రవేశించింది. సౌందర్య రాశి అయిన శకుంతలను విష్ణు తేజస్సుతో మెరిసిపోతున్న బాలుణ్ణి చూశాడు. కొలువు తీర్చు కూర్చున్న దుష్యంతుడు వాళ్ళిద్దరూ ఎవరో గుర్తించాడు. అయినా సభాసదులు ప్రజలు ఏమనుకుంటారో అనే సంకోచంతో ఏమీ తెలియనట్లే నటిస్తున్న రాజును చూసి శకుంతల చాలా కిన్నురాలైంది. ఎలాగో ధైర్యం కూడగట్టుకుని ఇలా అంది. మహారాజా, ఈ చిరంజీవి నీ పుత్రుడు. ఆనాడు నీవు కణ్వాశ్రమంలో గాంధర్వ వివాహం చేసుకున్న శకుంతలను నేను. నా తండ్రి అయిన కణ్వ మహర్షి ఈ బాలుడు నీకు వారసుడై
గొప్ప ఖ్యాతి గల చక్రవర్తి అవుతాడని చెప్పి తన ఆశీస్సులతో మమ్మల్ని ఇక్కడికి పంపించాడు అని చెప్పి అతని జవాబుకు ఎదురు చూస్తుంది. దుష్యంతుడు ఇరుకున పడి ఇలా చెప్పి తప్పించుకొనబోయాడు. వనిత, నేను నిన్ను ఇదివరకు చూసిన గుర్తులేదు. ఎవరో ఒక బాలుని తీసుకువచ్చి ఇతడు నీ సామ్రాజ్యానికి వారసుడు అని చెప్పేస్తే కుదురుతుందా? నీవు నా నుంచి ఏదైనా ధన సంపదలను ఆశించి వచ్చి ఉంటే ఎంత కావాలో మా కోశాధికారిని అడిగి తీసుకో అన్నాడు. శకుంతలకు ప్రపంచమే కూలిపోయినట్లు అనిపించింది. ఏమి చెయ్యాలో తోచలేదు. తిరిగి కణ్వాశ్రమానికి ఎలాగ వెళ్ళగలను? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతలో దైవమే ఆదుకున్నట్లు అశరీరవాణి స్పష్టంగా ఇలా అందరికీ వినిపించింది. ఓ రాజేంద్ర, ఆనాడు నీవు కణ్వాశ్రమములో గాంధర్వ విధిని వివాహమాడిన స్త్రీయే ఈ శకుంతల. నీ బీజముతో కలిగిన వాడే ఈ బాలుడు. ఈ పవిత్ర సంబంధాన్ని అవమానించకుండా వీరిని స్వీకరించి ఆదరించు. ఈ బాలుడు భరతుడనబడి గొప్పవాడవుతాడు అనే వాణిని విని రాజుతో సహా అందరూ సంతోషించారు. రాజు భార్యాపుత్రులను ఆదరించాడు. దుష్యంతుని తరువాత భరతుడు రాజు అయి ఎదురులేని సార్వభౌమత్వంతో భూమండలాన్నే పాలించాడు. 133 అశ్వమేధ యాగాలను చేశాడు. భూరి దానాలిచ్చాడు. అనేక మంది రాజులను జయించాడు. పాతాళలోకంలో రాక్షసుల చెర నుంచి అనేక మంది దేవతా స్త్రీలను విడిపించి వారి భర్తలకు అప్పజెప్పాడు. రాక్షసులను జయించి దేవతలకు భయం లేకుండా చేశాడు. 27,000 సంవత్సరాలు భూమిని పాలించాడు. విదర్భరాజ పుత్రికలు 3 పెండ్లాడిన 3 కొడుకులను కనిన ఒక్కడు దక్కలేదు. అందుచేత అతడు పుత్రులు కావాలని మరుత్స్తోమం అనే యాగాన్ని చేసి దేవతలను మెప్పించగా వారు బృహస్పతికి మమతయందు పుట్టి విడిచిపెట్టబడిన బిడ్డను తెచ్చి భరతునకు ఇచ్చి ఆ బిడ్డను భరద్వాజుడన్నారు. అతనిని వితదుడు అని కూడా అన్నారు. అతని వంశంలోనే రంతిదేవుడు జన్మించాడు. రంతిదేవుడు భరతుని వంశంలో రంతిదేవుని కీర్తి సాటిలేని దానశీలునిగా ముల్లోకాలకు వ్యాపించింది. అశేష సంపదలు గల రాజే అయినప్పటికీ అతడు తన సంపదలన్నింటినీ దీనులకు పంచిపెట్టేసి తాను బీదవాడైపోయాడు. అతనికి దాచుకొనడం అంటే ఏమిటో తెలియదు. ఎప్పుడు ఏది లభిస్తే దానిని ఎవ్వరికన్నా ఇచ్చేసేయటమే అతనికి ఆనందం. తన కుటుంబం గురించి కూడా రేపటికి అవసరం పడుతుందేమోనని ఆలోచనే లేకుండా ఇచ్చేసేవాడు. ఒకసారి 48 రోజుల వరకు అతనికి ఏమి ఆహారం దొరకక భార్యాబిడ్డలు కూడా అలమటించిపోయారు. అలా అయినా అతడు గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. అప్పుడు అతనికి కొంచెం పాయసము మంచినీరు లభించాయి. భార్యాబిడ్డలకు కొంత పెట్టి తాను తినటానికి సిద్ధపడగా ఒక బ్రాహ్మణుడు అన్నార్తుడై వచ్చాడు. అతనిని ప్రేమతో ఆహ్వానించి అతిథి రూపంలో వచ్చిన శ్రీహరి అని తలంచి హరి సమర్పణగా సగభాగం అతనికి అర్పించాడు. అతడు తిని వెళ్ళగానే ఇంకొక ఆయన వచ్చి అడగగా మిగిలిన దానిలో సగం ఇచ్చి తృప్తి పడ్డాడు. వాడు వెళ్ళిన వెంటనే కొన్ని కుక్కలతో ఇంకొకడు వచ్చి ఆకలి అన్నాడు. వానికి మిగిలిన కొద్దిపాటి అన్నాన్ని ఇచ్చివేసి నమస్కరించాడు. అతడు వెళ్ళగానే ఒక చండాలుడు వచ్చి దాహం నా ప్రాణాలు నిలపండి అని దీనాలాపాలు చేశాడు. అది విని రంతిదేవుడు మిక్కిలి దుఃఖితుడై ఇలా అన్నాడు. ఓయన్నా, అన్నము లేదు కానీ కొద్దిపాటి మంచినీరు మాత్రమున్నది. రావన్నా రా, త్రాగమన్న శరీరధారులకు ఆపద వచ్చినప్పుడు వెంటనే వారి ఆపదలను పోగొట్టి వారికి సుఖము కలిగించుట కన్నా మనుషులకు వేరే పరమార్థం ఉందా? ఇక నా విషయం అంటావా? నాకు ఆ పురుషోత్తముడొక్కడే దిక్కు అని చెప్పి దుర్భరమైన దాహముతో తన ప్రాణం
పిడచగట్టుకుపోతున్నా సరే ఏమాత్రం చెలించకుండా ఇతడి దాహం తీరి బాధ తొలగితే నాకంతే చాలు, అంతా ఈశ్వరేచ్ఛ అనుకుంటూ రంతిదేవుడు తన వద్దనున్న ఆ కొంచెం నీటిని ఆ చండాలని పాత్రలో పోశాడు. మహాత్ముడైన రంతిదేవుడు సర్వత్రా శ్రీహరినే చూడగలిగిన పరమభాగవతుడు. అతనికి ఆకలితో వచ్చిన బ్రాహ్మణుడు, శూద్రుడు, చండాలుడు, కుక్కలు అందరూ ఆర్తిలోనున్న శ్రీహరి స్వరూపాలుగానే కనిపించారు. వారి ఆర్తిని తీర్చడమే తనకు పరమ పురుషార్థమని నమ్మాడు. అప్పుడు బ్రహ్మాది దేవులు సంతసించి అతని ముందు ప్రత్యక్షమై అతనిని పరీక్షించదలసి తామే ఆయా రూపాలలో వచ్చితమని చెప్పి ఏదైనా వరం కోరుకోమన్నాడు. రంతిదేవుడు వారికి నమస్కరించాడు. ఏమీ కోరలేదు. తన సర్వస్వం ఇచ్చి వేయగల దానశీలునకు ఇక కావలసింది ఏముంటుంది? మాయా ప్రభావం తెలిసిన మహాత్ముడతడు. అతనిలో పూర్తిగా నారాయణ చింతనం ఆవహించింది. మాయ తొలగింది. అతడు పరమపదాన్ని పొందాడు. అంతేకాదు, ఆ రాజర్షిని సేవించిన వారు కూడా అతని యొక్క దాన మహిమచే హరిచింతన కలవారై సద్గతి పొందారు. పరీక్షిత్తు కోరికపై శ్రీశుకుడు ప్రశాఖలుగా విస్తరించిన యయాతి పుత్రుల వంశాలను వివరించాడు. యదు, ద్రుహ్య, తుర్వసు అను పూరువు అనువారు యయాతి పుత్రులు. హరే కృష్ణ.